It's caught in the crossfire. It's caught in the crossfire. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లు టెక్ తెలుగు. సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే మనం ప్లేస్టోర్లో యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి డౌన్లోడ్ పెండింగ్ అని పడుతుంటుంది ఒక్కోసారి. సో మనకి యాప్ అప్పుడే అర్జెంట్గా కావాల్సి వచ్చినప్పుడే ఇలా డౌన్లోడ్ పెండింగ్ అని పడుతుంది, మనకు చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, మీరు ఫస్ట్ అయితే ప్లేస్టోర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ప్లేస్టోర్ని ఓపెన్ చేయగానే ఇప్పుడు నేను ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఫర్ సపోజ్ ఏదో ఒకటి డౌన్లోడ్ చేద్దాం. సో స్లైస్ ఉంది, సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. నాకైతే ఇక్కడ పెండింగ్ అని పడుతుంది కదా. సో నాకు చూడండి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో డౌన్లోడ్ స్టార్ట్ అయింది కదా. ఇక్కడ కొంతమందికి అలాగే డౌన్లోడ్ పెండింగ్ అని పడిపోతుంది, ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు డౌన్లోడ్ పెండింగ్ అని పడినప్పుడు ఇక్కడ పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ మీకు ఇలా టిక్ మార్క్ ఒకటి ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎనేబుల్ ఆటో అప్డేట్ టిక్ మార్క్ ఒకటి ఉంటుంది. సో దాన్ని అయితే సింపుల్గా డిజేబుల్ చేసేయండి, అంటే ఆ టిక్ మార్క్ని తీసేయండి. అప్పుడు మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేదంటే ఇది కూడా అవ్వనట్లయితే, సో మీరు క్యాన్సిల్ చేసేస్తాను చూడండి. సో ఇది కూడా అవ్వనట్లయితే మీరు ఇంకొక పని చేయాలి. ఇక్కడ మీకు లోగో కనిపిస్తుంది కదా, సో నా లోగో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇలాగే మీ ఫోన్లో అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని ఉంది కదా, సో దాని మీద ఇదిగా క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఓవర్ వ్యూ మేనేజ్ ఉంది కదా, మేనేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏదో ఒక యాప్ అనేది మనకి పెండింగ్లో ఉంటుంది. ఏదో యాప్ అనే, ఒక యాప్ అనే కాదు, 2-3 యాప్స్ అనేది మనకి పెండింగ్లో ఉంటుంటుంది. ఎలా అంటే చూపిస్తాను చూడండి మీకు. సో ఒక నిమిషం. ఫర్ సపోజ్ సో ఈ యాప్ అయితే మనం తీసుకుందాం. మనం మళ్ళీ మేనేజ్లోకి వెళ్దాం. మేనేజ్ యాప్స్ అండ్ డివైస్లోకి వెళ్తే, ఇక్కడ మేనేజ్లోకి వెళ్తే ఇక్కడ యాప్ అనేది చూద్దాం చూడండి, డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ అప్డేట్, ఇక్కడ ఉంది చూడండి, అప్డేట్ అవైలబుల్, ఓవర్ వ్యూలో అప్డేట్స్ అవైలబుల్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక యాప్ అయితే అవుతూ ఉంటుంది కదా. అప్పుడు ఇది అవుతున్నప్పుడు వేరే ఒక యాప్ మనం డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు డౌన్లోడ్ పెండింగ్ అని పడుతుంది, మనకి ఇంకో యాప్ డౌన్లోడ్ పెండింగ్ అని పడుతుంది. అలాంటప్పుడు మీకు ఇక్కడికి వచ్చి ఓవర్ వ్యూలోకి వచ్చి యాప్స్ అండ్ దాంట్లోకి వస్తే, సో మీరు దీన్ని ఈజీగా క్యాన్సిల్ చేసేసి ఇంకో యాప్ అనేది డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మ్యాక్సిమం ఈ 2 రీజన్స్ వల్లే మీకు యాప్ అనేది డౌన్లోడ్ పెండింగ్ అని పడుతుంది. లేదంటే మీకు మీ ఫోన్లో ఇక్కడ చూసారా స్పేస్ ఉంది కదా, 101 GB ఆఫ్ 113 GB యూజర్ అని. సో అక్కడ అనేది మీ స్పేస్ నిండిపోయినా కూడా మీకు డౌన్లోడ్ పెండింగ్ అని పడుతుంది, లేదంటే స్పేస్ లేదని అయితే పడుతుంది. సో మ్యాక్సిమం ఈ 3 రీజన్స్ వల్లే మీకు డౌన్లోడ్ అండ్ పెండింగ్ అనేది పడుతుంది. సో గైస్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. బబ్లు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.